మనం పదవున్నా పదవలేకపోయినా ఫైట్ చేసాం. గత 8 సంవత్సరాలు రాను ఆఫీస్కి రాను ఫైట్ చేశాం. ఇంట్లో కూర్చున్నారు యాదమండలం లాగా ఏది పని చేయగలరు. నియోజకవర్గం దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో మేము వార్డు కౌన్సిలర్స్ కింద నెగ్గిన లేడీస్ అందరూ ఉన్నామండి. ఇక్కడ మరి రాజప్ప గారు ఎమ్మెల్యే కింద చేస్తూ 3వ ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిలర్స్ ని ముండ్లని తిడుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి. మరి లేడీస్ అంటే ఏంటి, ఆయన దృష్టిలో అంత చులకంగా కనిపిస్తున్నామండి. మేము ఏమన్నాను, ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ ని మరి యదమండలని విమర్శిస్తున్నారంటే ఆయన ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ. మేము యదమండలమండి. మేము బాధ్యత గల పదవులు అయినా ఎలాగున్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి మేము. మరి ఆ విషయం అయితే మటుకు వెనక్కి తీసుకోవాలండి. లేకపోతే తీసుకునే వేళలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి. మాకు తర్వాత పట్టణ మహిళా అధ్యక్షురాల కింద తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్ ప్రజలందరినీ కూడా లేడీస్ని అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన. మరి మా కౌన్సిలర్స్ని అన్నారో లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారో అర్థం కావట్లేదండి. మరి మాకు మరి ఎట్టి పక్షానైనా సరే కానండి ఆయన మట్టుకి అన్న వ్యాఖ్యల మటుకు వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరూ సిద్ధంగా ఉన్నామండి. ధర్నా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి.